నమ్మకమైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము రోమా 10:16. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసినటువంటి సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. తప్పుదారిలో నడిపించబడడానికి ఆసక్తి కలిగి ఉన్నారనే దుఃఖముతో పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నీవు కారు నడపడంలో ప్రావీణ్యత కలిగి ఉండవచ్చు, కానీ తప్పుదారిలో వెళ్తే ఏమవుతుంది? అలాగే యూదులు తమ ధర్మశాస్త్రాన్ని బట్టి గర్విస్తూ ఉన్నారు, కానీ దానికి ఎప్పుడు కూడా వారు లోబడి ఉండలేదు. నీవు దేవుని ధర్మశాస్త్రానికి లోబడినప్పుడు అది చాలా కష్టతరంగా ఉండవచ్చు. అయితే యేసు క్రీస్తు వారిలో ఉండే మహత్తరమైనటువంటి శక్తి చేత సిలువ దగ్గరకు నడిపించబడతాం. ధర్మశాస్త్రము నిన్ను లోతుగా త్రవ్వుతూ నీ నిజమైనటువంటి స్థితిని నీకు చూపిస్తుంది. సిలువ నిన్ను ఆ స్థితి నుండి విడుదల చేస్తుంది. తమ మోసకరమైనటువంటి హృదయాలతో యూదులు గ్రుడ్డివారైపోయారు. నీవు పశ్చాత్తాప పడకుండా సువార్తను నమ్మలేవు. ధర్మశాస్త్రములో ఆచారబద్ధమైనటువంటి చట్టము, నీతిని తెలిపేటువంటి చట్టము అనేవి ఉన్నాయి. ఏనాటికైనా కూడా నీతి ధర్మశాస్త్రమే అనుసరించతగింది. క్రీస్తు ఆచారబద్ధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఖండించారు కదా. ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నారు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడనే మాట అపోస్తల కార్యములు 17:30లో మనం చదువుతూ ఉన్నాం. సువార్త అనేది మనుషుల హృదయానికి దేవుని వెలుగును తెస్తుంది కనుక సువార్తను బోధించేవారు తమ పాపాలను శుద్ధి చేసుకొని దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలి. యేసు క్రీస్తు వారిలోనే విజయం ఉంది కాబట్టి ప్రార్థన, విశ్వాసాలతో చెడుగును జయించగలుగుతాము. పాపి అయినటువంటి వానికి విజయాన్ని ప్రకటించేదే సువార్త. ఏదో ఆసక్తితో జయం పొందలేడు, ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనటువంటి బలము గలదై రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను శోధిస్తూ ఉంది. హెబ్రీ 4:12. దేవుని వాక్య జ్ఞానము మనకెంతో అవసరమై ఉంది. గొప్ప ఉద్రేకాల వల్ల ప్రమాదముంది, జాగ్రత్త. ఆత్మలో ఉంటూ రాత్రింబవళ్ళు దేవునితో పెనుగులాడి మన చెడు స్వభావాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జయించాలి. దేవునికి, లేఖనానికి వ్యతిరేకమైనది ఏది కూడా నీలో ఉండకూడదు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ సంపూర్ణముగా అనుగ్రహించునుగాక. ఆమేన్.